మనము శ్రీమద్ భాగవతం ఈరోజు మొదలు పెడతామంటాం మంగళాచరణ చేసుకొని. ఓకే, సో మంగళాచరణ వన్ సెకండ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ శ్రీరాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 3వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. గుణారణీచ్ఛన్నచ్చిదశ్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, ఈయన మన గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఎలాగైతే అరణి అనే చెక్క లోపల ఎలాగైతే అగ్ని దాగి ఉంటుందో, అలాగే మీరు మీ యొక్క జ్ఞానం అంతా కూడా, మీ యొక్క అనంత జ్ఞానం అంతా కూడా ఈ 3 గుణాల ద్వారా కప్పి ఉన్నది. సో కానీ మీ మనస్సు అనేది 3 గుణాల కార్యాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. సో ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో చాలా ఉన్నతి చెంది ఉన్నారో వారికి ఇలాంటి వైదిక నియమాలతో వాళ్ళకేమి దాని యొక్క అధ్యక్షులు లేరు. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఆధ్యాత్మిక చిన్మయ స్థలంలో ఉంటారు. సో మీరు వారి యొక్క మనసులో ప్రత్యక్షమవుతారు. అందుకనే నేను మీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. సో బేసికల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే,
మన భగవద్గీతలో రాసినట్టు తేసమేవానుకంపార్థం అహం అజ్ఞానచంతమ. భగవంతుడు అజ్ఞానం, మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞాన దీపేన భాస్వత, అంటే జ్ఞాన దీపంతో తొలగించేస్తాడు అనమాట. ఇది భగవంతుడి యొక్క కృప. సో ఎవరైతే భక్తులు భగవంతుడికి శరణాగతం అవుతారో వారికి భగవంతుడు హృదయంలో జ్ఞానోదయం చేస్తారు. సో ఇక్కడ దాని గురించి ఇక్కడ రాశారనమాట. సో ముందు అరణి అనే ఈ యొక్క వుడ్ ని ఇక్కడ ఉదాహరణకు ఎందుకు ఇచ్చారంటే, నేను ఇక్కడ జ్ఞాన దీపంతో ఎందుకు కంపేర్ చేశారంటే, ఎలాగైతే భగవంతుడు లోపల నుంచి మన జ్ఞాన దీపాన్ని వెలిగించి ఇచ్చేస్తారో, జ్ఞానోదయం చేస్తారు, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క అగ్ని అనేది అరణి అనే వుడ్ లోపల ఉంటుంది. అందులోంచి అగ్ని బయటికి రావడానికి మంత్రాల ద్వారా ముందు ఋషులు అగ్నిని పుట్టించేవాళ్ళు అనమాట. బయట నుంచి ఇంకా అగ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలా ఇప్పుడు ఏంటంటే, ఈ భగవంతుడుని ఎవరైతే మనం ఆశ్రయిస్తారో, సవై మన కృష్ణ పదారవిందయో, సో కృష్ణుని ఎవరైతే సీరియస్ గా భగవంతుడి పైన ధ్యానం చేస్తారో, భగవంతుడి యొక్క పాదాల శరణం తీసుకుంటారు, సో భగవంతుడు వాళ్ళకి లోపల నుంచి జ్ఞానోదయం చేస్తారు. వాళ్ళన్ని విషయాలు కూడా భగవంతుడి కృప కారణంగా సరిగ్గా అర్థం చేసుకోగలరు. వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి, అర్థమైపోతాయి. సో అంటే ఇప్పుడు ప్రభుపాలు రాస్తున్నారు, ఒక విధంగా చెప్పాలంటే బయట నుంచి ఇప్పుడు పెద్దగా పండితుడు అంటే ఎన్నో వేదాలు శాస్త్రాలు చదివేసి బాగా పెద్ద పండితుడై ఉండాల్సిన అవసరం లేదు భక్తుడు. ఆయన పాండిత్యం కారణంగా జ్ఞానాన్ని తెలుసుకోడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ భక్తి ద్వారా భగవంతుడు ఆయనకి లోపల నుంచే సరైన జ్ఞానాన్ని ఇస్తారంట. సో ఇలా భగవంతుడు లోపల నుంచి సరైన జ్ఞానాన్ని ప్రకాశించినప్పుడు ఇంకా ఆయనలో అజ్ఞానం అనేది ఉండదు ఇంకా. సో అందుకనే ఇక్కడ ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మాయావాదులు ఏంటంటే వాళ్ళు భగవంతుడి కృప ఏదైతే ఉందో, భగవంతుడి కృప, ఆ భగవంతుడి కృపను వాళ్ళు దాన్ని నమ్మరు, దాని మీద వాళ్ళు ఆధారపడి ఉండరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆధారపడి ఉండేది వారి యొక్క పాండిత్యం, వారి యొక్క తెలివి, వారి యొక్క బుద్ధి, ఎంత బాగా వాళ్ళు ఆలోచించగలరు, అర్థం చేసుకోగలరు తన తెలివి బుద్ధితో. అది వారి బుద్ధి తెలివితేటల పైనే, పాండిత్యం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఇది మాయావాదులు అనమాట. తద్వారా భగవంతుడు ఏంటి అన్ని విషయాలు అర్థం చేసుకోగలమనే వాళ్ళ ధైర్యము, వాళ్ళ నమ్మకం. తద్వారా ఏదైతే అర్థం చేసుకుంటారో అదే సత్యం అని కూడా గ్రహిస్తారు. అదే మాయావాదుల యొక్క మెయిన్ పద్ధతి అనమాట. కానీ భక్తుల యొక్క పద్ధతి అది కాదు. ఇంకా మాయావాదులు చేసే ఒక ఆరోపణ ఏంటంటే, భక్తులందరూ ఎవరు భక్తి చేసుకుంటారు, పెద్దగా తెలివిలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, భావక్తతో నిండుకొని ఉన్నవాళ్ళు, అంటే సెంటిమెంటలిస్ట్, ఎమోషనల్ గా ఉండేవాళ్ళు, గుడ్డి నమ్మకాలు ఉండేవాళ్ళు, నమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ భగవంతుడిని పూజించుకుంటారు, భక్తులు అవుతారు, భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. తెలివైన వాళ్ళు ఎవరు భక్తి మార్గాన్ని అనుసరించరు. తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. మేము చాలా తెలివైన వాళ్ళము, అందుకే మేము ఇలా జ్ఞాన మార్గాన్ని లేకపోతే ఈ యొక్క మాయావాద ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాము అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ అది మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ శ్లోకంలో చెప్పేది అదే, ఎవరైతే భగవంతుడికి శరణాగతం అవుతారో వారికి భగవంతుడు లోపల నుంచి అంత జ్ఞానం ప్రసాదిస్తాడు. కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఎంత పెద్దగా చదువుకోలేదు, అంటే పెద్దగా చదువుకోకపోవడం కారణంగా నేను భక్తి సరిగ్గా చేసుకోలేనేమో, ఇది పెద్ద మూర్ఖత్వం అన్నమాట. సో ఇలాంటి మూర్ఖత్వంతో మనము జీవించకూడదు, భక్తి చేసుకోకూడదు. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. సో ఎవరైనా సరే భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటే వారిలో అన్ని గుణాలు, అంతా జ్ఞానం భగవంతుడి కృప ద్వారా
అన్ని ప్రకాశవంతం అయిపోతాయి. సో ఇది చాలా స్పెషల్ అన్నమాట భక్తి మార్గంలో. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో చాలా మంది ఎవరైతే నేను పెద్ద పండితుడిని కాదు, నేను అంత పెద్దగా వేదాలు శాస్త్రాలు చదువుకోలేదు, దాని గురించి బాధపడకండి. మీరు బాధపడవలసింది ఎక్కడంటే, నేను నిజంగా సరిగ్గా భక్తి చేసుకుంటున్నానా, నేను సరిగ్గా భగవంతుడి నామం జపం చేస్తున్నానా, సరిగ్గా భాగవతం చదువుతున్నానా, వింటున్నానా, సరిగ్గా భగవంతుడికి నేను సేవ చేసుకుంటున్నానా, ఏ సేవ అయితే నాకు భగవంతుడికి చేసుకోవడానికి నాకు లభించిందో అది నేను సరైన చేతను చేసుకుంటున్నానా, భక్తులతో నేను సరిగ్గా వ్యవహరిస్తున్నానా. సో భక్తులతో సరిగ్గా మాట్లాడడానికి, భక్తులకి సేవ చేయడానికి సో మీకు పెద్ద పాండిత్యము వాటితో ఏం పని లేదండి. సరైన చేతన, సరైన హృదయం, సరైన భావన ఉంటే మీరు భక్తి చాలా బాగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సరిగ్గా శుద్ధ భక్తి విషయాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా చేసుకుంటే శుద్ధ భక్తిని, అప్పుడు భగవంతుడు గురువు ప్రసన్నమవుతారు. తో మనకి కృప అనేది కలుగుతుంది. అప్పుడు మనం అన్ని విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఇది స్పెషాలిటీ అనమాట భక్తి మార్గంలో. అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఈవెన్ వితౌట్ గోయింగ్ త్రూ ద వేదిక్ లిటరేచర్, అంటే వేద శాస్త్రాలు అన్ని చదవకపోయినా సరే ఒక భక్తుడు శుద్ధమైపోయి భగవంతుడి కృప ద్వారా జ్ఞానోదయుడు అయిపోవాళ్ళు. అంటే మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళేది భగవంతుడి యొక్క కృప. ఆ భగవంతుడు ఈ కృప, మీరు ఎన్ని శాస్త్రాలు చదివారు, ఎంత డబ్బు ఉంది మీ దగ్గర, ఎంత తెలివితేటలు ఉన్నాయి, అవన్నీ చూసి మీకు జ్ఞానోదయం చేయడం లోపల నుంచి, మీకు ఎంత పాండిత్యం ఉందనేది చూసి మీకు జ్ఞానోదయం చేయరనమాట. సో అందుకని ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఇక్కడ మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను అనేసి గజేంద్రుడు చెప్తున్నాడు భగవంతుడికి. సో ఈ పాయింట్ మనకి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి 17వ నంబర్ శ్లోకం. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతను బృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గజేంద్రుడు, నాలాంటి ఒక పశువు నీకు శరణాగతం అవుతున్నాడు. సో ఎందుకు అంటే, మీరు ముక్తిని ప్రసాదించే వ్యక్తి, మీరు ముక్తులు. సో నన్ను ఈ యొక్క సంకటం నుంచి మీరు నన్ను రక్షిస్తారని, ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి నన్ను రక్షిస్తారని. ఎందుకంటే మీరు చాలా దయామయులు, కృపామయులు. ఇంకా మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలా ఉద్ధరించాలి అనే విషయంలో మీరు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క పరమాత్మ రూపంలో మీరు ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఉన్నారు. ఈ ప్రయత్నంతోనే ఎప్పుడు నేను ముక్తి ఇవ్వగలను, వీడికి ఎప్పుడు నేను ముక్తి ప్రసాదించగలను అనే ఉద్దేశంతో అసలైన పరం జ్ఞానం మీరు అనంతం. సో అందుకే నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటాను. సో ఇక్కడ చాలా మంచి ప్రార్థన చేశారు గజేంద్రుడు. సో ఇక్కడ భగవంతుడిని ఆయన ఈ విధంగా పొగుడుతున్నాడు అనమాట. భగవంతుడు ఎంత శక్తివంతుడు, అనంతమైన శక్తి ఉంది ఆయన దగ్గర, అనంతమైన జ్ఞానం ఉంది. ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఎందుకు నివసిస్తున్నాడు? ఎందుకంటే మన కోసమే. మన హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఎందుకున్నాడు? కారణం ఏంటి? మనం ఉద్ధరించడానికి. అవునా? ఎప్పుడు వీడు భక్తి చేసుకోవాలని ఆలోచిస్తాడు, ఎప్పుడు వీడు భక్తి చేసుకోవాలని కోరిక పుడుతుంది వీడికి అని వెయిట్ చేస్తున్నారు అనమాట భగవంతుడు. అలా
మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు భగవంతుడు మనకు మార్గదర్శనం చేయడానికి అలా రెడీగా ఉన్నాడు అనమాట. ఎప్పుడు మనం భగవంతుడికి శరణాగతం అవుతాము అని చూడడానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు. కానీ భగవంతుడు ఏంటంటే భగవతే బృహతే నమస్తే, అందరికన్నా గొప్ప అనమాట భగవంతుడు. ఇప్పుడు ఇక ఈయన ఎవరికి ప్రార్థన అర్పిస్తున్నాడు అంటే ఎవరైతే అందరికన్నా గొప్ప, అనంతం. సో ఇక్కడ అంటే బేసికల్లీ, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గా ఇండికేట్ చేయలేదు ఎవరికి అనేది, ఆ భగవంతుడు ఎవరు అనేది, కానీ మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అందరికన్నా పరం ఈశ్వరులు ఎవరు? విష్ణువు, కృష్ణుడు. అసలైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా కృష్ణుడి నుంచే వస్తారు. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, నా పైన ఇంకెవరు లేరు అనేసి అర్జున్ చెప్పేస్తాడు. మత్తః పత్రం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ, ఏకాంశేన స్థితో జగత్. నా ఒక అంశంతోనే మొత్తం జగత్తుని నేను పోషిస్తున్నాను. అందుకనే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఈ గజేంద్రుడు అనేది భగవంతుడు కృష్ణుడిని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏనుగు రూపంలో ఉన్న గజేంద్రుడు, ఏనుగు యొక్క శరీరంలో ఉన్న గజేంద్రుడు, నేను ఒక పశువుని, నేను మీకు శరణాగతం అవుతున్నాను అని చెప్తున్నారు. అసలైతే ఎవరైనా సరే ఇలా దేహబుద్ధితో ఉన్న వాళ్ళందరూ కూడా పశువుతో సమానం భాగవతంలో చెప్తారు. యస్యాత్మ బుద్ధి కృణపేతి త్రాతుకే స్వధికలత్రాదిషు భౌమ ఇత్యధి యత్తీర్థ బుద్ధి శరీలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోకరః. సో ఇలా ఎవరైతే అనుకుంటారో ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించిన అన్ని వస్తువులు కానీ, పరివార సభ్యులు కానీ, ఈ భూమి కానీ, ఈ దేశం కానీ, ఇలా అన్ని అవే నేను, నాకు సొంతం, నాకు సంబంధించిన అని, అదే అసలైన, ఇది నా తీర్థస్థలం, నేను పుట్టిన స్థలం అని, అది అలా ఎవరైతే బాగా భౌతిక చేతనతో ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పశువుతో సమానం అని చెప్తారు. స ఏవ గోకరః అంటే ఆవో లేకపోతే గాడిదతో సమానం అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క భౌతిక ఈ యొక్క బహిరంగ శక్తి అనే ఒక ముసలి ఆక్రమించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక పశువు లాగానే ఉన్నారనమాట. పశువు ఎలా అయితే, ఇప్పుడు ఇక్కడ గజేంద్రుడు ఎలాగైతే ముసలి యొక్క నోట్లో ఆయన కాలు ఇరుక్కుపోయిందో, అలాగే అసలు మనం అందరం కూడా ఈ బహిరంగ శక్తి, మాయా, భగవంతుడి యొక్క మాయా శక్తి మన అందరినీ కూడా అలాగే పట్టుకొని ఉందన్నమాట. అలా అక్కడ ముసలి ఎలాగైతే గజేంద్రుని పట్టుకుందో, సేమ్ సిచ్యువేషన్ మనది కూడా. కానీ మనం ఏంటంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం బాగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ బహిరంగ శక్తి ద్వారా ఇలాగే అటాక్ చేసింది మనని మాయ కూడా. అలాగే మనం కూడా ఇప్పుడు మాయ అటాక్ చేసిన మాయ కంట్రోల్లో ఉన్నాం, మాయ చేతిలో ఉన్నాం అన్నమాట. మనని కృష్ణుడు మాత్రమే రక్షించగలడు ఈ భౌతిక జగత్తు నుంచి, మాయ శక్తి నుంచి. ఇంకెవరు మనని రక్షించలేరు. అలా రక్షించడం కోసమే భగవంతుడు మన హృదయంలో కూర్చొని ఉన్నాడు పరమాత్మ రూపంలో. కాకపోతే మనమే ఆ భగవంతుడికి అడగట్లేదు రక్షించమని. ఎందుకంటే మనం అర్థం చేసుకోవట్లేదు. మనం అసలు ఈ మాయ మనం పట్టుకుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. నాకు బాగుంది, మాయలో ఉండడమే బాగుంది అనేసి మనం అలా ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి మనం భగవంతుడు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే మనమే వద్దనుకుంటున్నాం, భగవంతుడు నన్ను డిస్టర్బ్ చేయదు, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, నేను డిస్టర్బ్ చేయకండి, భక్తి అని నేను డిస్టర్బ్ చేయకండి అని అంటున్నాం. కాబట్టి భగవంతుడిగా డిస్టర్బ్ చేయట్లేదు మనల్ని. సరే, వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో, వీడికి ఎప్పుడు 2 తన్నులు తిని తెలివి వస్తుందో అప్పుడే నా దగ్గరకు వస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేస్తానులే అని వెయిట్ చేస్తున్నాను భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి. సో అందుకే ఏదో మనము ప్రార్థించినప్పుడే భగవంతుడు మనల్ని చూస్తున్నాడు, మనకు మన గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకోకూడదు. భగవంతుడు ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు, మనమే ఎప్పుడు చూడట్లేదు భగవంతుడిని. సో భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా వీడిని ఈ యొక్క మాయలోంచి బయటికి తీసుకురావడానికి, ఎప్పుడు వీడు అర్థం చేసుకుంటాడు నేను మాయలో పడ్డానని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, ఎప్పుడు బుద్ధి వస్తుంది వీడికి అని వెయిట్ చేస్తున్నారు అన్నమాట.
అందుకనే ఇక్కడ భూరి కరుణాయ నమోలయాయ అని చెప్పారు. అంటే ఎంతో దయామయుడు అనమాట భగవంతుడు. అందుకని ఆయన ఎప్పుడెప్పుడు మనల్ని భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళిపోదామా అనేసి ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట. భగవంతుడికి ఆయన ఎప్పుడు ముక్త జీవి, ఆయనకేమి ఆయన మాయలో పడ్డు, ఆయన ఎప్పుడు భగవద్ధామంలో ఉంటాడు. ఆయనకి అసలు ఆయనకి ఏం కష్టం లేదు అసలు చెప్పాలంటే. కాకపోతే మనను కష్టం నుంచి బయటపడడానికి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు దీనికోసం. అలాగని కదా ఆ ప్రయత్నంలోనే మార్గంగా ఈ భగవద్గీత బోధనలు ఇచ్చింది, ఈ భాగవతం ఇచ్చింది. సరే వీళ్ళు చదువుకొని వినేసి ఏదో తెలివి వచ్చి నన్ను శరణాగతం అవుతారేమో అనుకోండి. అందుకే చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీతలు డైరెక్ట్ గా చెప్పేశారు. అయినా కానీ ఇంకా మనము అలా ఆ శిక్షలను గ్రహించట్లేదు, భగవంతుడు చెప్పిన బోధనలు వినట్లేదు. సో ఆయన చెప్పేశాడు ఆల్రెడీ భగవంతుడు. సో ఆ విధంగా ఆయన బోధనలు ఉన్నాయి, కానీ మనము దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట విషయం. నెక్స్ట్ 18వ నంబర్ శ్లోకం. ఆత్మాత్మజ చాక్త గృహ విత్త జనేషు సక్తైర్ దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. సో నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓ భగవంతుడా, ఎవరైతే ఈ యొక్క భౌతిక కల్మశాల నుంచి ముక్తులో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉంటారు, మీపైన ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఈ విధంగా ఎప్పుడు వాళ్ళ భౌతిక చేతనతో భౌతిక ఆసక్తితో ఇల్లు, పరివారం, పిల్లలు, సేవకులు, ధనము, వీరన్నిటి పట్ల ఆసక్తి ఎప్పుడు నిమగ్నమై ఉంటుందో వాళ్ళ యొక్క చేతన, అలాంటి వారికి మిమ్మల్ని ప్రాప్తించుకోవడం చాలా కష్టం. మీరు శుద్ధమైన వారు, మీకు 3 గుణాలు ద్వారా మీరు కలుషితం అవ్వలేదు. సో మీరే అన్నిటినీ నియంత్రించే ఈశ్వరులు, మీరే అందరికీ జ్ఞానోదయం చేసే వ్యక్తి. అందుకే నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో భగవంతుడు అపాప విద్దం, ఆయనకి ఎప్పుడు ఏ పాపం తగలదన్నమాట. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినా కానీ 3 గుణాలు ఆయన్ని ప్రభావితం చేయలేవు. సో అందుకే ఇక్కడ అది చెప్తున్నారు అన్నమాట గజేంద్రుడు భగవంతుడికి. నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. యం ధర్మ కామార్థ విముక్తి కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం చ శిశోరాత్యపి దేహమవ్యయం కరోతు మే దబ్రదయో విమోక్షణం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ గజేంద్రుడు ఏం ప్రార్థించుకుంటున్నాడంటే, ఇలా భగవంతుణ్ణి ఆరాధించుకున్న తర్వాత ఎవరైతే ధర్మ అర్థ కామ మోక్షం ఏదైతే వాళ్ళకు కావాలో అది లభించేస్తుంది. ఇలా ధర్మార్థ కామ మోక్షాలు ఏది కావాలంటే అది లభించేస్తుంది భగవంతుడిని ఆరాధించుకున్న వాళ్ళకి. సో ఇంకా వేరే వరాల గురించి ఇంకా చెప్పడం అవసరమే లేదన్నమాట. అలా ఎవరైతే భగవంతుడిని బాగా ఆరాధించుకుంటారో వాళ్ళకి అప్పుడు కొంతమందికి భగవంతుడు అలా కొన్నిసార్లు ఆధ్యాత్మిక శరీరం ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇలా ఎంతో కరుణామయులైన భగవంతుడికి ఎవరైతే అందరికి ముక్తిని ప్రసాదిస్తారో, అలా నాకు కూడా ఇప్పుడున్న నేను ఏ పరిస్థితిలో అయితే ఉన్నానో ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి నుంచి నాకు ముక్తి ప్రసాదించుగా కానీ ప్రార్థించుకుంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో
భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటారు. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు భాగవతంలో చెప్పారు శుద్ధ భక్తి చేసుకోవాలి, కానీ ఫస్ట్ డైరెక్ట్ గా ఎవరికి శుద్ధ భక్తి అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఏదో కారణంగా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏ కోరికతో అయినా సరే భగవంతుడి దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చు. కామ సర్వ కామోవ మోక్ష కామ ఉదార్తి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం వరం. సో ఈ విధంగా ఏ కారణంతో అయినా సరే భగవంతుడిని వెళ్ళి ఆరాధించుకోవచ్చు. అలా ఆరాధించుకోవడం ద్వారా మనకు మంచే జరుగుతుంది, అది మంచిదే. ఎందుకంటే ఏదో కారణంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తద్వారా మనం మెల్లిగా శుద్ధ భక్తి ఏంటో అర్థం చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మెల్లిగా శుద్ధ భక్తులయ్యే అవకాశం ఉంది. భగవంతుడి పైన శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. తో భగవంతుడు మనం ఏ కోరికతో వెళ్తే ఆ విధంగా ఆ కోరిక తీరుస్తాడు. ఏ విధంగా మనం ఆరాధించుకుంటే భగవంతుడు ఆ విధంగా మనతో ఆదాన ప్రదానం చేస్తారు. ఎందుకంటే భగవంతుడు ఉన్నారు ప్రతి ఒక్క హృదయంలో. సో ఆయన వింటున్నారు మనకి ఏం కావాలో, మనం ఏం అడుగుతున్నాము దాన్ని. సో ప్రతి ఒక్కరికి కూడా అలా భగవంతుడు సరే వాళ్ళ కోరికలు తీర్చుకోని అవకాశాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కానీ అలా భగవంతుడి దగ్గరికి కోరిక కోసం వెళ్ళిన అందులో చాలా మంది శుద్ధ భక్తులుగా మారిపోయారు. ఎలాగంటే ఇప్పుడు ధ్రువ మహారాజు భగవంతుడితో ఏదో కోరికతో వెళ్ళాడు, కానీ అయినా కానీ భగవంతుడు ఒక్కసారి ప్రత్యక్షమైన తర్వాత దర్శనం తీసుకొని వెంటనే ఇంకా నాకు ఇంకా ఏమి స్వామి, నేను కృతజ్ఞుడిని, నాకు ఆల్రెడీ మీ దర్శనం లభించిన నాకు సంతృప్తి చెందింది, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క భక్తి యొక్క ప్రభావం అన్నమాట. సో వ్యక్తి యొక్క భౌతిక కోరికలన్నీ వెళ్ళిపోతాయి, ఆవిరైపోతాయి. సో అందుకనే ఇక్కడ గజేంద్రుడు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడిని ఆరాధించుకున్న ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇప్పుడు ఇలాంటి భౌతిక జీవితంలో ఇరుక్కుపోయాను. ఇక్కడ అదే అంటున్నాడు, ఇప్పుడు ఒక రకంగా మొసలి యొక్క నోట్లో కూడా నా యొక్క కాలు ఇరుక్కుపోయింది, అలాగే నాకు విమోక్షణం, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి కూడా ముక్తి కావాలి, భౌతిక జీవితం నుంచి ముక్తి కావాలని కోరుకుంటున్నారు. సో తప్పకుండా మరి భగవంతుడు ఇలాంటి కోరికను తీర్చే అవకాశం ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ 20-21 ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నః. మగ్నాః తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమధ్యాత్మిక యోగ గమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. సో ఈ విధంగా ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడిని సేవ చేయడం తప్ప వాళ్ళకి వేరే కోరిక లేదు. వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క కార్యాల గురించి వినడం, దాన్నే శ్రవణం చేయడం, తర్వాత దాన్ని కీర్తన చేయడం, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా అద్భుతమైన కార్యాలు కనుక. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉంటారు. వాళ్ళు ఏ కోరికలు అడగరు భగవంతుడు, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగరు. ఇప్పుడు గజేంద్రుడే అంటున్నాడు, అసలు శుద్ధ భక్తులు అసలు వాళ్ళు ఎప్పుడు నిమగ్నమే ఉంటారు మీ యొక్క శ్రవణ కీర్తనలో, వాళ్ళు ఎప్పుడు ఆనందంలో మునిగి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అడగరు మిమ్మల్ని కోరిక. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను ఇప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, అందుకే నేను మీకు ప్రార్థన చేసుకుంటున్నాను. సో మీరు అన్ని దేవతల కన్నా కూడా అందరి దేవతల పైన ఉన్న మీరు ఈ విధంగా మీరు ఈ భక్తి యోగ ద్వారానే మిమ్మల్ని మేము పొందగలము. మా ఇంద్రియాల ద్వారా మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేము, చూడలేము. సో మీరే ఆ మూల కారకులైన అన్నిటికీ మీరే
అనంతమైన వ్యక్తి. సో ఇలా పొగుడుతూ నేను మీకు నా యొక్క ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా గజేంద్రుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు అనమాట. శుద్ధ భక్తి యొక్క వాళ్ళు ఏం కోరుకోరని చెప్పారు. అన్యాభిలాషిత శూన్యం, వాళ్ళకి ఏ అభిలాష లేదు. వాళ్ళకి ఇంకా జ్ఞాన జ్ఞానము కర్మ పైన కూడా వాళ్ళు ఆధారపడి ఉంటారు. కృష్ణుడికి ఏది అనుకూలమో అదే చేస్తారనమాట. అది అసలైన ఉత్తమమైన భక్తి. కానీ ఇప్పుడు గజేంద్రుడు అంటున్నాడు, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రం రక్షించడానికి కోరుకుంటున్నాను. సో ఒక్కొక్కసారి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, అలా ఏ వేరే గత్యంతరం లేక, వేరే ఎటువంటి ఆప్షన్ లేక ఒక్కొక్కసారి శుద్ధ భక్తుడు కూడా భగవంతుడి యొక్క కృప పైన ఆధారపడి ఉంటాడు. కాబట్టి భగవంతుడిని ఏదైనా అవసరం ఉంటే కూడా భగవంతుడిని ఆయన ప్రార్థన చేసుకుంటాడు. అంటే ఇలా ప్రార్థించుకోవడం తప్పేం కాదు. అంటే ఎందుకంటే ప్రాణాలు ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చేసింది గజేంద్రుడికి. సో రక్షించమని మరి ఎవరిని అడుగుతారు? ఆయన ఎవరినో అడగడం కన్నా భగవంతుని అడగడం బెస్ట్ అనమాట. కానీ ఈ ప్రార్థనలో కూడా ఆయన ప్రార్థించుకుంటాడు, నన్ను రక్షించమని ప్రార్థించుకుంటూనే బాధపడుతున్నాడు. అసలైతే శుద్ధ భక్తులు అసలు ఏమి అడగరు, ఆయన నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే శుద్ధ భక్తులు ఉండే పరిస్థితులు ఏంటంటే భగవద్ నుండి ఏం అడగరు, అసలు ఏం కోరికరు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఏం భౌతికంగా ఏం కోరుకోరు, ఏం ఆశించరు. సో అలా ఆధ్యాత్మిక చేతనలో ఉన్నవారు మాత్రము శ్రవణం కీర్తనంలోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని వాళ్ళు యాక్చువల్లీ అనుభవిస్తారు. సాధారణమైన భక్తులకి ఇది సంభవం కాదు. చూసారా ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సో భక్తుల్లో మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము, చాలా లెవెల్స్, చాలా డిగ్రీస్లో ఉంటారు అనమాట. సో అందుకనే అలా సాధారణమైన భక్తుడికి ఇలా శ్రవణం కీర్తన చేసేసి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తెలిపే అంత కాకపోవచ్చు. మనకి అప్పుడప్పుడు బాగుంటుంది, క్లాసు బోరింగ్గా ఉంటుంది, అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడప్పుడు వినాలనిపిస్తుంది, అప్పుడప్పుడు వినాలనిపించదు. మనకి ఏంటంటే ఇది మెడిసిన్ లాగా అనమాట. అప్పుడప్పుడు మెడిసిన్ తీయగా ఉంటే బాగుంది తీసుకోవచ్చు అనిపిస్తుంది, చేదుగా ఉంటే తీసుకోవాలనిపించదు. కానీ ఎలాగున్నా మనకు మెడిసిన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా మెడిసిన్ తీసుకుంటేనే మన రోగం అనేది నయమవుతుంది. సో అందుకనే ఇక్కడ అయినా కానీ మనకి ఆ మెడిసిన్ ఎలాగైతే తీసుకోవడానికి ఈజీ అవ్వడానికి దాన్ని తీయగా చేస్తారు, చక్కెర కల్పిస్తారు. అలాగే మనకి చైతన్య మహాప్రభు ఏంటంటే ఈ భక్తి మార్గం ఇచ్చారు మనకి, అది కూడా చాలా ఈజీగా చేసేసారు అనమాట, ఎక్కువ డిఫికల్ట్ లేకుండా. జస్ట్ ఇలా శ్రవణం కీర్తనం నృత్యం చేసుకుంటూ మీరు భక్తి చేసుకోవచ్చు అని చాలా సింపుల్ చేసేసారు అనమాట. ఈ విధంగా మీరు ఆనందంగా భక్తి చేసుకోవచ్చు అని మార్గాన్ని మనకి ఇచ్చారు. సో అందుకనే ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాడు అన్నమాట, ఆధ్యాత్మిక యోగ గమ్యం. సో అలా ఆధ్యాత్మిక యోగ ద్వారా ఈ గమ్యం చేరుకోగలము, మనం భగవంతుడిని చేరుకోగలం. లేకపోతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము అన్నమాట. ఇలా మనకు చైతన్య మహాప్రభు ఈ యొక్క వరం ఇచ్చారనమాట. ఎంత పతితులైనా సరే, వాళ్ళకి ఏమాత్రం పెద్ద ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం అనుభవం లేకున్నా సరే, ఇక్కడ మేము కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలో అంటే ఇస్కాన్లో చూసాము, ఎంతో మంది భక్తి యోగులకు వచ్చారు, సడన్ గా భక్తి యోగం ప్రాసెస్ తీసుకొని చాలా మంచి భక్తులు అయిపోయారు. ఈ పద్ధతిలోనే ఈ భక్తి యోగ అనే మార్గంలోనే చాలా పవర్ ఉందన్నమాట. ఈ భక్తి మార్గం ద్వారా ఒకరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందుకనే ఇది భగవంతుడే చెప్పాడనమాట, ఈ భక్తి ద్వారా నాకు నువ్వు ఆసక్తుడు వైపు, సో అప్పుడే నువ్వు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలవు భక్తి మార్గం ద్వారా. సో భగవంతుడికి ఇలా మనం భగవంతుడి పైన భక్తి చేసుకొని ధ్యానం చేసుకొని ఆయనకు ఆసక్తి మనం పెంపొందించుకోవచ్చు భగవంతుడి పైన. తద్వారా మనం భగవంతుడికి శరణాగతం అవ్వచ్చు.
సో నెక్స్ట్ 22 నుంచి 24. యస్య భ్రమాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః నామరూపా విభేదేన ఫల్వ్యాచాకలయా కృతాః యథార్చిషోగ్నే సవితుర్గవస్తయో నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిర్మనః కాని శరీరసర్గాః స వై న దేవాసురమర్త్యతిర్యన్ న స్త్రీ న సంధో న పుమాన్ న జంతుః నాయం గుణః కర్మణ సన్న చాసన్ నిషేధ శేషో జయతాదశేషః. సో ఇక్కడ ఏమంటారంటే నెక్స్ట్, ఇలా భగవంతుడు ఈ జీవతత్వాలు అన్ని కూడా మనం కూడా అందరం కూడా భగవంతుడి యొక్క చిన్న చిన్న అంశాలను, భగవంతుడి నుంచి మనం పుట్టుకొచ్చాము. బ్రహ్మతో మొదలు పెట్టుకొని మిగతా వేదాలు, ఇంకా మిగతా అన్ని జీవరాశులు, చరాచర అన్ని రకాలు, కదిలేవి కదలనివి, రకరకాల పేర్లతో రకరకాల క్యారెక్టర్స్ తో ఉన్న అన్ని జీవాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. ఎలాగైతే ఒక పెద్ద మంటలోంచి చిన్న చిన్న మెరుపులు, అదే చిన్న చిన్న ఫైర్ స్పార్క్స్ ఎలా వస్తాయో అలా. సో ఈ విధంగా ఎలాగైతే సూర్యుడి కిరణాలు సూర్యుడి నుంచి వస్తాయో ఆ విధంగా అన్ని కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ అన్ని కూడా ఈ మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, సూక్ష్మ స్థూల దేహాలు అన్ని కూడా రకరకాల పరివర్తన చెంది ఈ యొక్క 3 గుణాల ద్వారా ఏవైతే అవి కూడా భగవంతుడి నుంచి వచ్చాయి, మళ్ళీ భగవంతుడిలోనే అన్ని కూడా కలిసిపోతాయి. కాబట్టి మా భగవంతుడు ఏ దేవతనో, ఏ అసురుడో, ఏ మనిషో, పశువో, పక్షో కాదు. ఆయన ఒక మనిషి, ఒక స్త్రీ పురుషులు, అలా ఒక పశువు ఏది కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఈ భౌతిక లక్షణాలు ఏమీ ఆయనకు లేవు. అంటే మనం ఇంకా అలాగే ఆయన చేసేవేవి కూడా భౌతిక కార్యాలు కావు. కాబట్టి ఇవన్నీ భౌతికంగా ఏవైతే చూస్తున్నామో అవి ఏవి కూడా భగవంతుడు కాదు. ఆయన అనంతమైన వ్యక్తి. సో ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, గజేంద్రుడు, మీరు మాలాగా ఇక్కడ సృష్టిలో కనిపించే ఏవి వస్తువులు, వ్యక్తులు లాగా కాదు మీరు. కాబట్టి ఇవంతా మీరు వీటన్నిటికీ కూడా అతీతం. సో నెక్స్ట్ 25వ నంబర్ శ్లోకం. జిజీవిషేనాహమిహాముయా కిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవస్ తస్యాత్మలోకావరణస్య మోక్షం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే గజేంద్రుడు, చాలా మంచి పాయింట్. ఒక్కసారి ఈ యొక్క ముసలి నుంచి, బారి నుంచి నేను బయటపడ్డా, తప్పించుకున్నా, ముక్తి పొందినా గానీ నాకు ఇంకా బతకాలి అనే ఏమీ ఆశ లేదు. ఇలాంటి ఒక ఏనుగు శరీరంలో, ఈ ఏనుగు శరీరంలో బయట నుంచి బహిరంగంగా, అంతరంగంగా మొత్తం అజ్ఞానంతో కూడుకున్న శరీరం ఇది. అందుకనే నాకు ఈ అజ్ఞానంతో నిండిన ఈ శరీరం నుంచే ముక్తి కావాలి. ఎటువంటి నాకు శరీరం కావాలంటే ఈ కాల చక్రంలో నశించని శరీరం కావాలి. సో అంటే ఇప్పుడు అసలు ముక్తిని కోరుకుంటున్నాడు అన్నమాట గజేంద్రుడు, అవునా? సో మామూలుగా ఏ శరీరం లభించినా ఈ యొక్క భౌతిక జగత్తు అంటే అంధకారంలోనే. అందుకే మనము అందరూ పుట్టినప్పుడు ఎవరికి ఏం పెద్ద ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, అసలు ఏ జ్ఞానం ఉండదు. అలా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండదు, అజ్ఞానంలోనే ఉంటారు అందరూ పుట్టుకతో. అందుకనే ఒక గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువు యొక్క కృపతో మనం సరైన జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే మనము ఇది గౌతమీయ తంత్రంలోంచి ఈ యొక్క గురువందన ఉంటుంది. అది గురు మంగళాచరణలో మనం ఫస్ట్ ప్రార్థన గురువుకి చేసుకుంటాం కదా. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ
చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో ఇది యాక్చువల్లీ భగవంతుడు, మనము గురువుకి ప్రణామాలు అర్పించుకుంటాము. ఎందుకంటే ఆయన జ్ఞానం ద్వారా మనకు మన కళ్ళు తెరుస్తున్నాడు అన్నమాట. ఆ జ్ఞానం ద్వారా మనము ఆ కళ్ళతో, ఆ జ్ఞానం యొక్క శక్తితో చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనం అంధకారం అనే అజ్ఞానంలో ఉన్నాము. ఇప్పుడు జ్ఞాన చక్షు ద్వారా భగవంతుడు మనకు ఆ గురువు మనకి ఆ చూసే శక్తిని ప్రసాదిస్తున్నాడు సరిగ్గా. సో అందుకని మనం గురువుకి ఫస్ట్ ప్రణామాలు అర్పించుకుంటాం. సో ఇక్కడ బేసికల్లీ చెప్పేది ఏంటంటే, ఇలా అజ్ఞానంలో ఏ శరీరంలో ఉన్న అజ్ఞానం అనేది ఉంటుంది ఈ యొక్క భౌతిక జగత్తులో. కానీ మనం ఏంటంటే భగవంతుడి యొక్క అంశం కాబట్టి మనకి ఇలా ఒక మనిషి శరీరము, లేకపోతే ఒక ఏనుగు శరీరంలోనో, లేకపోతే ఏ మనిషి అంటే భారతదేశంలో కానీ అమెరికాలో ఎక్కడా కానీ మనకు ఒక శరీరం ధరించి ఉండాల్సిన అవసరం లేదు. మనం అసలైన కోరుకోవాలంటే ఏ శరీరం నాకు అవసరం లేదు, అన్ని శరీరాల నుంచి మనకు ముక్తి కోరుకోవాలి. మనం ఈ జన్మ మృత్యు చక్రం నుంచే ముక్తి పొందాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం లభించిందంటే మనం అజ్ఞానంలో ఉండిపోతాం. ఎందుకంటే ఈ శరీరం లభించిన తర్వాత ఆ శరీరం సంబంధించిన దేశము, వస్తువులు, భక్తి, మనుషులు, వాటితో ధనము, వీరన్నిటితో ఆసక్తి డెవలప్ చేసుకొని అదే జీవితం, అదే సత్యం అని అందులోనే జీవించేస్తూ ఉంటాం. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు అసలు చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరూ ఆనందంగా లేరు. సో అందుకనే ఇక్కడ ఎంతో ట్రై చేసినా కానీ మీరు పర్మనెంట్ గా ఎప్పుడూ భౌతిక ప్రపంచంలో సెటిల్ అవ్వలేరు. ఇక్కడ అన్ని టెంపరీ శరీరంతో సహా. సో అందుకనే ఇలాంటి శరీరం నాకు అవసరం లేదు, కాల ప్రభావంలో నశించిపోయే శరీరం నాకు అవసరం లేదు అని ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాడు అన్నమాట. 26వ శ్లోకం. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం అజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. ఇలా ఇప్పుడు నేను సంపూర్ణంగా ఈ భౌతిక జీవితం నుంచే నాకు ముక్తి కావాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే మీరే సృష్టికర్త ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క సృష్టికి. ఇంకా మీరు దీనికి అతీతం, మీకు అన్ని తెలుసు. ఈ యొక్క ప్రపంచంలో మీరే పరమాత్మ, ఈ యొక్క ప్రపంచానికి కూడా. సో మీకు జన్మ అనేదే లేదు. సో అందుకనే మీరే పరమేశ్వరులు, అందుకే నేను మీకు మా ప్రణామాలు అర్పించుకుంటున్నానని చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ గజేంద్రుడు కోరుకుంటున్నాడు, ఆయన సరిగ్గా అర్థం చేస్తున్నాడు భగవంతుడు ఆయన అసలు శక్తి ఎంత పవర్ఫుల్ అని. అందుకని నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను, మీరే నాకు ఇలా ముక్తిని ప్రసాదించగలరు అనేసి. సో ఇక్కడ మనము ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ సృష్టిని ఎవరో ఒకరు రచించి ఉంటారు కదా, లేకపోతే ఎక్కడి నుంచి సృష్టి వచ్చింది, ఇలా సృష్టి కరెక్ట్ గా సరిగ్గా ఎలా పనిచేస్తుంది, సో దీని వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో అతనే భగవంతుడు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం అలా మొదలు పెడతామో భగవంతుడిని అర్థం చేసుకోవడం, ఇలా అర్థం చేసుకుని ఆ భగవంతుడికి ఎప్పుడైతే ఆరాధించుకోవడం మొదలు పెడతామో అప్పుడు మన భక్తి జీవితం మొదలవుతుంది. నెక్స్ట్ 27వ శ్లోకం. యోగరందిత కర్మాణో హృది యోగా విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. ఇక్కడ మళ్ళీ గజేంద్రుడు అంటున్నాడు, నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను, మీరు యోగేశ్వరులు. సో ఎవరైతే యోగులు మిమ్మల్నే హృదయంలో పరమాత్మ దర్శించుకునేది యాక్చువల్లీ, ఎప్పుడైతే వాళ్ళు శుద్ధమైపోతారో అప్పుడు మిమ్మల్నే దర్శించుకుంటారు పెద్ద పెద్ద యోగులు కూడా పరమాత్మ రూపంలో హృదయంలో. సో ఈ విధంగా భక్తి యోగ ద్వారా కూడా ఎవరైతే మిమ్మల్ని ఆరాధించుకుంటారో అన్ని కర్మల నుంచి ముక్తులై. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్ని ప్రకాలుగా యోగులు కానీ భక్తులు కానీ అందరూ కూడా మిమ్మల్ని ఆరాధించుకుంటారని చెప్తున్నారు. సో ఇలా ఎవరో ఒకరు ఉన్నారు, ఈ సృష్టికర్త ఆయనే భగవంతుడు, మీరే భగవంతుడు, మీరే సృష్టికర్త. సో ఈ విధంగా కాబట్టి మిమ్మల్ని ఆరాధించుకోవాలి, ఏదో ఒక విధంగా మిమ్మల్ని దర్శించుకోవాలి, ఆ విధంగానే మనం ముక్తి పొందగలము అని చెప్తున్నారన్నమాట.
సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఏ శరీరం లభించినా సరే భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా ఈ తమోగుణం ఇంకా రజోగుణం యొక్క ప్రభావం కారణంగా ఎప్పుడు కూడా మనం భగవంతుని అర్థం చేసుకోలేము. తదా రజస్తమో భావ కామలోభాదయశ్చయే. ఎప్పుడైతే తమో గుణం ఇంకా రజోగుణం నుంచి మనం ముక్తులం అవుతామో అప్పుడు కామ లోభ ఇత్యాది అన్ని అనర్థాల నుంచి మనం ముక్తులం అవుతాం. అవునా? సో ఇది అసలైన యోగ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత మనం భగవంతుడి మీద బాగా ధ్యానం చేసుకోగలం, అర్థం చేసుకోగలం భగవంతుడిని. కానీ ఇప్పుడు ఏంటంటే అలా యోగ పేరుతో బయట జనాలకి ఎందుకు వెళ్తున్నారు? యోగా బయట యోగా స్కూల్స్ ఉంటాయి, చాలా యోగా స్టూడియోస్ యోగా నేర్పిస్తున్నారు. ఎందుకు నేర్పిస్తున్నారంటే శరీరం ఫిట్ గా ఉండాలి. ఎందుకు ఫిట్ గా ఉండాలంటే అప్పుడు ఇంకా బాగా భోగించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భోగిస్తే కొద్దిగా భోగించగానే ఏదో ఒక రోగం వచ్చేస్తుంది, శాతనం అవ్వట్లేదు, సరిగా శక్తి లేదు, ఎంజాయ్ చేయడానికే శక్తి లేదు. అందుకని ఎంజాయ్ చేయడానికి మనకి ఒంట్లో శక్తి ఉండాలి కదా ఫస్ట్, అప్పుడే ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకనే హెల్త్ బాగుంటేనే కదా ఎంజాయ్ చేసేది. అందుకనే ఫస్ట్ హెల్త్ బాగా ఉండాలి అనే ఉద్దేశంతో యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కానీ అది అసలైన ఉద్దేశం కాదనమాట. మనసు అసలు మనం యోగా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే శరీరం ఫిట్ ఉండాలి, ఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే అలా శరీరం ఫిట్ గా ఉంటే భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాబ్లమ్స్, మెటీరియల్ ప్రాబ్లమ్స్ ద్వారా, భౌతిక ఈ శారీరక సమస్యల ద్వారా మనము మన యొక్క చేతన ధ్యానము భంగం కాకుండా భగవంతుడి పైన కేంద్రీకరించుకోవడానికి యోగా సాధన చేయాలన్నమాట. కానీ ఇవాళ రేపు అలా చేయకుండా ఇప్పుడు తప్పుగా ఆ యోగా అనే సాధనను తప్పుగా వినియోగిస్తున్నారు అన్నమాట. అదే ఇక్కడ రాస్తున్నాం. సో మనకు కృష్ణుని ప్రేమించడం కోసం భక్తి యోగ చేయాలి, అది మన యొక్క లక్ష్యం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం భక్తి యోగలో కృష్ణుడిని ప్రేమించగలమో అప్పుడు ప్రతి చోట మనం కృష్ణుని చూడగలము. నెక్స్ట్ ఏం ప్రార్థించుకుంటున్నారంటే గజేంద్రుడు, నమో నమస్తుభ్యం అసహ్య వేగ శక్తిత్రయాయ కిలధీ గుణాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే కదింద్రియాణం అనవాప్య వర్త్మనే. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అన్ని 3 రకాల శక్తుల్ని మీరే నియంత్రిస్తారు. అన్ని రకాల ఏవైతే ఆనందాలు ఇంద్రియాల ద్వారా పొందుతామో అన్ని మీ దగ్గర నుంచి వచ్చేది మీరే. అందరినీ ఎవరైతే మీకు శరణాగతులు అవుతారో అందరినీ రక్షించేది మీరే. మీకు అనంతమైన శక్తి ఉంది. సో ఎవరైతే ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేరో వారు భగవంతుడు మీ దగ్గరికి అసలు రాలేరు. అటువంటి మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటాను మళ్ళీ మళ్ళీ. నమో నమస్తే అని చెప్తాను. సో బేసికల్లీ అంటే భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోవాలంటే ఇంద్రియాల్ని ఫస్ట్ నిగ్రహించుకోవాలి. తమో గుణం రజోగుణం ద్వారా ఇంద్రియాలు నిగ్రహంలోకి రావు. అందుకనే మనం ఫస్ట్ సత్వగుణంలోకి వచ్చి ఇంద్రియాలను నిగ్రహించుకుంటే భగవంతుడి పైన మనము కేంద్రీకరించుకోవచ్చు అన్నమాట మన యొక్క ధ్యానాన్ని. లేకపోతే ఈ యొక్క అనర్థాలు మన ధ్యానాన్ని ఈ వేరు వైపు లాగేస్తూ ఉంటాయి. అందుకే ఈ ఆసక్తి, కామము ఇంకా ఈ లోభం అనేవి 3 చాలా పెద్ద బాధలు అన్నమాట మనకి. భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడి పైన ధ్యానం చేయడానికి 3 పెద్ద ఆటంకాలు అన్నమాట మనకు కలిగించేవి. అందుకనే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విషయాలే జనాలకు తెలియదు. వాళ్ళు యోగ సాధన యొక్క మెయిన్ ఉద్దేశం ఫస్ట్ ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. లేకపోతే మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోలేము, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడికి శరణాగతుడు అవుతాడో భగవంతుడు ఆయన్ని రక్షిస్తారు. సో భగవంతుడికి ఎప్పుడైతే శరణాగతం అవ్వమో అప్పటి వరకు మనం భక్తులం అవ్వలేము. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతం అయిపోతామో అప్పుడు భగవంతుడు మనకి
జ్ఞానాన్ని ఇస్తారు, సరైన జ్ఞానాన్ని ఇస్తారు. తద్వారా మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి ఏం చేయాలో సరైన మార్గదర్శనం అనేది మనకు లభిస్తుంది. సో అందుకే మనం భగవంతుడికి శరణాగతం అవ్వాలండి. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ మనం చూపించాలి భగవంతుడు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని మనం కోరుకున్నప్పుడే భగవంతుడు మనకి మార్గదర్శనం ఇచ్చారు. సో ముందు కూడా ఇస్తున్నారు, భగవద్గీత అందరికి ఇచ్చారు, కానీ గ్రహించం మనం, అంతే కదా. ఎప్పుడైతే మనం కోరుకుంటామో అది ఆల్రెడీ ఉంది భగవద్గీత, కానీ మనం ఎప్పుడైతే కోరుకుంటామో భగవంతుడు అప్పుడు మనకి ఓకే, అప్పుడు మనకి డైరెక్ట్ చేస్తారన్నమాట. సరే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి నువ్వు భగవద్గీత నేర్చుకోవచ్చు, ఇక్కడ నుంచి నువ్వు భాగవతం నేర్చుకోవచ్చు. సో అప్పుడు మనము భగవంతుడు ఇచ్చిన బోధనల్ని మనం స్వీకరిస్తాం యాక్చువల్లీ. సో నెక్స్ట్ 29వ నంబర్ శ్లోకం. నాయం వేదస్వమాత్మానం యచ్చక్త్యాహం ధియహతం తం దురత్యయా మాహాత్మ్యం భగవంతం ఇతోస్మ్యహం. నేను ఆ భగవంతుడికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఆయన యొక్క ఈ మాయాశక్తి, బహిరంగ శక్తి ద్వారా ఈ జీవాత్మ ఎవరైతే ఉన్నారో అతను అసలైన అతని అస్తిత్వాన్ని మర్చిపోతున్నాడు. ఈ యొక్క భౌతిక దేహమే నేను అని అనుకుంటున్నాడు. సో అందుకనే నేను ఆ భగవంతుడికి శరణాగతం అవుతున్నాను. ఎవరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో బహిరంగ శక్తి యొక్క కారణంగానే జీవుడు అన్ని ఆయన మర్చిపోతున్నాడు అని చెప్తున్నాడు. అసలు ఎందుకు మరి అలా మర్చిపోయేటట్టు భగవంతుడు చేస్తున్నట్టు మనం కోరుకున్నాం, నాకు నువ్వు వద్దు అనేసి కోరుకున్నాం. సరే మరి భగవంతుడు వద్దు అని కోరుకున్నప్పుడు మరి భగవంతుడు నాకు నువ్వు ఉంటే నేను ఆనందంగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అందుకే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే నన్ను మర్చిపోవాలనుకుంటున్నాను, సరే మర్చిపోయేటట్టు భగవంతుడే ఈ యొక్క యోగ మాయాశక్తి ద్వారా, బహిరంగ శక్తి ద్వారా చేశారనమాట. అందుకని మాయ మన యొక్క బుద్ధిని అది కప్పివేస్తుంది అనమాట, భగవంతుని అర్థం చేసుకోకుండా చేసేస్తుంది అనమాట. సో ఇదన్నమాట మనకి భగవంతుడికి సంబంధం ఏంటంటే ఒక తండ్రి కొడుకున్న సంబంధం అనమాట. కానీ మనం ఆ సంబంధాన్ని గుర్తించకుండా, నేను నా తండ్రి దగ్గర ఉండకుండా, ఎలాగైతే సొంతంగా నేను సపరేట్గా నా ప్లాన్ ఉంది, నేను దూరం వెళ్ళిపోయి ఇంటికి వేరే నా ఇష్టం వచ్చినట్టు నేను భోగిస్తాను, ఎంజాయ్ చేస్తానని ప్లాన్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. సో అందుకనే ఈ ప్లాన్తో మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం సరే మనమే మర్చిపోవాలని కోరుకున్నాం, భగవంతుడిని దూరం వెళ్ళిపోవాలని కోరుకున్నాం, అందుకని భగవంతుడు మనని ఇక్కడ పంపించారనమాట. సో మనం మర్చిపోవడానికి మాయ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, మన కోరికను పూర్తి చేసుకోవడానికి. కానీ ఇలా ఎప్పటి వరకైతే మనం ఇలా మాయలో ఉంటాము అప్పటి వరకు మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము, మన అసలు స్వరూపం ఏంటి, మన అసలు అస్తిత్వం ఏంటి అని అర్థం చేసుకోలేము. ఇలా మాయలో ఒక జీవితం తర్వాత ఇంకో జీవితం, ఎన్నో జీవితాలు గడిపేశాం, ఆల్రెడీ ఎన్నో జన్మలు గడిపేశాం. సో అందుకనే ఈ యొక్క మాయా మోహితమైన జీవితం నుంచి బయటపడాలన్నమాట. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. అప్పటి వరకు మనము భగవంతుడిని అర్థం చేసుకోలేము. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భక్తి చేసుకోవాలి. నెక్స్ట్ 30వ నంబర్ శ్లోకం కంక్లూడ్ అవుతుంది అనమాట. సుఖదేవ గోస్వామి కంక్లూడ్ చేస్తుంది. శ్రీ శుక ఉవాచ ఏవం గజేంద్రం ఉపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధలింగ విదాభిమానాః నైతే యదో సస్రుపుర్నిఖిలాత్మకాత్ తత్వాత్ తత్రాఖిలామరమయో ఆవిరాసీత్. సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, ఇలా గజేంద్రుడు ఎప్పుడైతే వర్ణించాడో, భగవంతుడిని ప్రశంసించాడో, ఇక్కడ ఎవరిని కూడా స్పెషల్ గా కృష్ణుడు విష్ణువు అని ఎక్కడ చెప్పలేదు. మనకు ట్రాన్స్లేషన్స్ లో పర్పట్లో ప్రభుపాల్ వారు చెప్పేశారు అది కృష్ణుడు, భగవంతుడు, విష్ణువుని, వాసుదేవుని అని. కానీ గజేంద్రుడి ప్రార్థనలు మీరు చూస్తే ఎక్కడ కూడా ఆయన కృష్ణుడు, నేను కృష్ణుడిని పిలుస్తున్నాను, యా విష్ణువుని పిలుస్తున్నాను, యా ఒక పర్టికులర్ ఎవరైనా దేవీ దేవతని పిలుస్తున్నాను ఎక్కడ చెప్పలేదు, పేరు చెప్పలేదు. కాబట్టి కానీ ఆయన ఏ విధంగా అయితే ప్రార్థనలు చేశాడో ఆ ప్రార్థన ప్రకారం అది ఓన్లీ భగవంతుడు
పరమేశ్వరుడు అందరికన్నా ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడు విష్ణువుకి మాత్రమే వర్తిస్తున్నాయి ఆ ప్రార్థనల ప్రకారం. సో అందుకనే ఆయన ఎవరి పేరు మెన్షన్ చేయకున్నా కానీ ఆయన ఏ దేవతల్ని కూడా మెన్షన్ చేయలేదు, ఈ దేవత అని కూడా చెప్పలేదు. కాబట్టి ఆయన ఇంద్రుడినో చంద్రుడినో లేకపోతే శివుడినో బ్రహ్మదేవుడిని కూడా పిలవలేదు. కాబట్టి ఎవరు ఆయన్ని రక్షించడానికి వెళ్ళలేదు. కానీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఆయన చూశాడు, వీడు నన్నే పిలుస్తున్నాడు అని అర్థం చేసుకొని భగవంతుడు అక్కడికి ప్రత్యక్షమైపోయాడు. ఆయన ముందు హరి అక్కడికి వెళ్ళిపోయాడు అన్నమాట. భగవంతుడు హరి అనే అవతారంలో ఉన్న భగవంతుడు అక్కడికి వెళ్ళారు. సో ఎందుకంటే ఆయన పరమేశ్వరుడు ఆయన ఎవరు పరమేశ్వరుడు పేరు చెప్పలేదు గజేంద్రుడు. ఎందుకంటే గజేంద్రుడికి ఇప్పుడు అంత గుర్తులేదు, ఆ ప్రార్థనలు గుర్తున్నాయి, అవి గుర్తుకొచ్చాయి భగవంతుడి కృప ద్వారా, ఆయన చేసుకున్న పూర్వజన్మ భక్తి యొక్క ఫలితం ద్వారా. సో ఆయన ఆ ప్రార్థనలు యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఆ పరమేశ్వరుడు అనేది ఆయనకు కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఆ విషయాన్ని గ్రహించి అక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వేరే దేవతలు అనుకున్నారు గజేంద్రుడు నా పేరైతే పిలవలేదు కాబట్టి నేనెలా వెళ్తాను. సో మిగతా దేవతలందరూ శివుడు బ్రహ్మ చంద్ర ఇత్యాది వీళ్ళందరూ కూడా, అందుకనే ఎవరు కూడా ముందు వెళ్ళలేదు గజేంద్రుడిని రక్షించడం కోసం. ఎందుకంటే గజేంద్రుడు అంటాడు ఏ దేవుడైతే అందరికన్నా పైన ఉన్నాడు, అందరికన్నా పరమేశ్వరుడు, ఆయనే నేను ఆరాధించుకుంటున్నాను, ఆయనే నన్ను రక్షించాలి అని. సో వీళ్ళందరికీ తెలుసు మేము కాదు పరమేశ్వరుడు కృష్ణుడు విష్ణువు, కాబట్టి ఆయనే వెళ్ళాలి అని వాళ్ళు అందుకే వెళ్ళలేదు. సో ఇక్కడ మనకు ఈ లీల నుంచి మనకు స్పష్టం అవుతుందన్నమాట ఎవరు పరమేశ్వరుడు భగవంతుడు. ఎందుకంటే గజేంద్రుడు ఎప్పుడైతే నాకు అందరికన్నా టాప్ ఎవరున్నారో వాళ్ళే నన్ను రక్షించాలి, వచ్చి నేను వాళ్ళకే ప్రార్థించుకుంటాను చెప్పినప్పుడు వేరే ఏ దేవతలు వెళ్ళలేదు, భగవంతుడు హరి అని వెళ్ళాడు వెంటనే. సో అందుకనే ఇక్కడ గజేంద్రుడు క్లియర్ ఉన్నాడు అనమాట. ఎంతో మంది ఉన్నారు దేవతలు, కానీ వాళ్ళందరూ మీద నాకు నమ్మకం లేదు ఎవరు నన్ను రక్షిస్తారనేది, ఎవరు నన్ను రక్షించలేరు, ఈ హరి మాత్రమే నన్ను రక్షించగలడు. భగవంతుడు మాత్రం పరమేశ్వరుడు మాత్రం నన్ను రక్షించగలడు. హరిం వినా నైవ మృతిం తరంతి. సో జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి మనకు హరి మాత్రమే రక్షించగలడు. అందుకనే ఆయన ఆ పరమేశ్వరుడు భగవంతుడు ఆయన హరికే ఉద్దేశించి ప్రార్థన చేసుకున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు అన్నమాట భగవంతుడు. సో ఈ విధంగా అందుకనే ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో మనకు అన్ని రకాల సమస్యలు, అసలైన సమస్య జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం అనే చక్రం నుంచి మనకు ముక్తి పొందాలంటే అందుకే మనము లేకపోతే ఎవరైనా తెలివైన వాళ్ళు భగవంతుడు కృష్ణుని విష్ణుని ఆరాధించుకోవాలన్నమాట. ఇలా భగవంతుడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వింటాడో మన యొక్క ప్రార్థన, అరే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాము, ముక్తి పొందాలని అనుకుంటున్నాము, ఇలా ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతం అవ్వాలనుకుంటామో వెంటనే భగవంతుడు యాక్షన్ తీసుకుంటాడు. భగవంతుడు ఎప్పుడు డిలే చేయడు అనమాట. ఇక్కడ ఆయన పర్టికులర్ గా ఒక పేరు పెట్టి ఏ భగవంతుడిని పిలవలేదు, అయినా కానీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి అర్థం చేసుకుని ఇప్పుడు ఇతను నాకు శరణాగతం అవ్వాలనుకుంటున్నాడు, ముక్తి పొందాలనుకుంటున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయాడు భగవంతుడు. ఆయన ఇలా ప్రత్యక్షమైనందు కారణంగా మిగతా దేవతలు ఏం కోపమించుకోలేదు, వాళ్ళకేం కోపం రాలేదు. అదేంటి ఈయన వెళ్ళిపోయాడు, ఎవరి పేరు పెట్టి పిలవకున్నా కానీ మమ్మల్ని పిలవలేదు పేరు పెట్టి ఎందుకు, అలా ఏ విధంగా కూడా వేరే దేవతలు ఎవరు కూడా వాళ్ళకేం కోపం రాలేదు. ఒక్కొక్కసారి చాలా మంది భక్తులు ఇలా అనుకుంటారు, నేను కృష్ణుడిని విష్ణుని ఆరాధించుకుంటే మిగతా దేవతలందరూ నా పైన కోపగించుకుంటారేమో అని, వాళ్ళ కోపం వస్తుందేమో, వాళ్ళని ఆరాధించట్లేదు, వాళ్ళని పిలవట్లేదని. అలా ఏం లేదండి, ఆ విషయం క్లారిటీ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు గజేంద్రుడు ఎవరిని పిలవలేదు, ఓన్లీ విష్ణువుని పిలిచాడు, ఆయన వచ్చేసాడు పరమేశ్వరుడు భగవంతుడిని. ఎందుకంటే ఒక్కసారి భగవంతుడిని మీరు సంతృప్తి పరిస్తే మిగతా దేవతలు అన్ని జీవరాశులను అందరినీ మీరు సంతృప్తి పరిచినట్టే. యస్మిన్ తుష్టే జగత్తుష్టం. సో చెట్టు యొక్క వేళ్ళల్లో నీరు పోస్తే చెట్టు యొక్క ప్రతి భాగానికి నీరు అందుకుంటుంది. ఆహారం మనము భోజనం చేసినప్పుడు అది పొట్టలోకి వెళ్తే అక్కడ నుంచి శరీరంలో ప్రతి భాగానికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి శక్తి. అలాగే భగవంతుడిని ఆరాధించుకుంటే సరిపోతుంది, మిగతా దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు, వాళ్ళు ఏమి కోపగించుకోరు. సో ఈ పాయింట్ మీద మనకు చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మన సైడు ఎక్కువ
ఎవరిని వదలరు అనమాట. ప్రతి దేవి దేవతను పూజిస్తారనమాట. ఎందుకంటే ఎవరిని వదిలితే వాళ్ళు కోపం వస్తుందో అనేసి భయపడతారు. సో అలా భయంతో మనం చేసుకోకూడదు అనమాట. భక్తి అనేది ప్రేమతో భగవంతుడికి కృష్ణుడికి చేసుకోవాలి. అది భక్తి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికో కోపం వస్తుంది, నేను కృష్ణుడి పూజ చేసుకుంటే శివుడికో బ్రహ్మకో కోపం వస్తుందని అనుకోకూడదు, అవసరం లేదు. నెక్స్ట్ 31వ శ్లోకం. తం తద్వదాతం ఉపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య ద్విజై సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధో భ్యగమదాశు యతో గజేంద్రః. సో ఈ విధంగా గజేంద్రుడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని భగవంతుడు ఆయన ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకొని ఎవరైతే ప్రార్థనలు అర్పించుకున్నాడో భగవంతుడికి, హరి ఆయన ప్రతి చోట ఉండే ఆ భగవంతుడు వెంటనే అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వెనకాలే మిగతా దేవత అందరూ కూడా వచ్చారు ఆయనతో పాటు. సో అప్పుడు హరి ఎలా వచ్చాడంటే ఆయన చేతిలో సుదర్శన చక్రము ఇంకా మిగతా అస్త్రాలు ఉన్నాయి. అలాగే ఆయన గరుత్మంతుడైన ఆయన యొక్క వాహనం పైన వెనకాల వచ్చాడు. ఎంతో వేగంతో వచ్చేసాడు. ఆయన కోరిక ఇచ్ఛతోనే వచ్చాడు అక్కడికి. అలా గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. ఎంతో తీవ్ర ఇచ్ఛతో భగవంతుడు గజేంద్రుడిని రక్షించాలనే ఉద్దేశంతో అస్త్రాలన్నీ ధరించి సుదర్శన చక్రం తీసుకొని అక్కడికి ప్రత్యక్షమైపోయాడు గరుత్మంతుడి పైన మిగతా దేవతలందరితో సహా. సో ఇక్కడ గజేంద్రుడు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడిని అలా ప్రార్థించాడు భగవంతుడి కృప కోసం. సో అక్కడ మిగతా దేవతలు కూడా పోయి రక్షించవచ్చు గజేంద్రుడిని, కానీ ఎవరు వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా చూశారు గజేంద్రుడు క్లియర్ గా ఆయన భగవంతుడు హరి వచ్చి ఆయన రక్షించాలనే ఉద్దేశంతోనే అతను ప్రార్థించుకుంటున్నాడు కాబట్టి అలా వాళ్ళు మొహమాట పడి ఎవరు వెళ్ళలేదు కూడా. ఎందుకంటే అలా ఆయన భగవంతుడిని పిలుస్తుంటే మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అపరాధం అయిపోతుంది అని వాళ్ళు వెళ్ళలేదు. అందుకని వాళ్ళకి ఆ గజేంద్రుని రక్షించాలన్నా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే అది సరికాదనేసి వెళ్ళలేదు. అందుకే భగవంతుడు వెళ్ళినప్పుడు ఆయన వెనకాల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఇలా వాళ్ళు ఏదైతే ఇలా అపరాధం కాకుండా ఉండడానికి ఈ విధంగా వాళ్ళు భగవంతుడు వెనకాలే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకున్నారంట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 శ్లోకాస్ అనేవి చూసి ఏం చేద్దామంట. సోంతఃసరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య శాంభుజకరం గిరమాహ కృచ్ఛ్రాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. సో గజేంద్రుడు ఇక్కడ ఈ ముసలి యొక్క నోట్లో అతను ఇరుక్కుపోయాడు అనమాట. సో ఆ ముసలి కొరుకుతుంది. సో ఆయనకి చాలా అసలైతే చాలా పెయిన్ కలుగుతుంది అనమాట, నొప్పి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన నారాయణుడిని చూశాడో ఇలా సుదర్శన చక్రం పట్టుకొని అక్కడ వచ్చినప్పుడు అలా గరుత్మంతుడి పైన, సో ఆయన వెంటనే అలా నారాయణుడిని చూడగానే నన్ను రక్షించడానికి వచ్చాడనే విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే ఆయన అక్కడ ఉన్న కమలం పువ్వు తన తొండంతో కమలం పువ్వు అలాంటి పరిస్థితుల్లో కూడా అలా గజేంద్రుడు ఆయన చంపేస్తుంటే ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థనలు అర్పించి తర్వాత అక్కడ భగవంతుడు రాగానే వెంటనే తొండంతో ఒక కమలం పువ్వుని తీసుకొని ఆ కొలంలోంచి భగవంతుడికి అర్పించాడు. అలాంటి అంటే ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో నొప్పి వేస్తుంది. అయినా కానీ అలాంటి పరిస్థితుల్లో భగవంతుడికి అలా కమలం పువ్వు అర్పిస్తూ ఏం చెప్పారంటే, ఓ నారాయణుడా, ఈ యొక్క మొత్తం సృష్టి యొక్క మీరే కర్త, సో పరమేశ్వరులు, మీకు నా ప్రణామాలు అని అర్పించుకున్నట్టు. సో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ఆతృతతో అక్కడ గజేంద్రుడు భగవంతుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడంటే, అంత పెయిన్, అంత బాధ, నొప్పి వేస్తున్నా కానీ ఆయన అలా ఇక్కడ భగవంతుడికి తన ప్రార్థన అర్పిస్తున్నాడు.
అంత నొప్పిలో కూడా భగవంతుని ఆరాధించుకుంటున్నాడు. ఈ విధంగా ఒక భక్తుడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా సరే ఆయన భగవంతుడిని ఆరాధించుకోవడంలో ఆయనకు ఆనందం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే భక్తుడు అలాంటి పరిస్థితుల్లో భగవంతుడిని ఆరాధించుకోవడం ఒక మంచి అవకాశం అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఒక మంచి సందర్భమే అనుకుంటారనమాట. తత్తేను కంపాసు సమీక్షమాణ. ఇంకా ఏదైనా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా, ఎంత బాధ నొప్పి కలిగించే పరిస్థితి వచ్చినా గానీ భక్తుడు ఏంటంటే ఇది కూడా భగవంతుడి కృప. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు కారణంగా నేను భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతమై ప్రార్థించుకోగలుగుతున్నాను. ఆ టైంలో ఇంకా వేరేదేం ఆలోచించమన్నమాట. సంపూర్ణంగా భగవంతుడి నుంచి నాకు రక్షణ కలగాలని ప్రార్థించుకుంటాను. సో సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం ఉంటుంది. కాబట్టి అంత ధ్యానపూర్వకంగా భగవంతుడికి ప్రార్థన చేసుకునే పరిస్థితి కల్పించినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అన్నమాట భక్తులు. ఇంకా అవన్నిటిని కూడా భగవంతుడు మాకు ఇచ్చిన కృప అనే విషయంగానే దాన్ని భావిస్తారు, ఆ కష్టాన్ని ఆ నొప్పిని కూడా. సో ఇది చాలా హై స్టేజ్ అన్నమాట. అందుకనే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన, ఎంత బాధాకరమైన, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఇరుక్కున్న భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని, ఎవరైతే మంచి శుద్ధ భక్తులో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని దూషించారనమాట. అదేంటి నాకు ఇంత బాధాకరమైన, ఇంత కష్టమైన పరిస్థితి ఇచ్చావేంటి అని ఎప్పుడు దూషించారు. అలా భగవంతుడిని నిందించరు. ఇదంతా నేను నాకు ఎందుకు ఇలాంటి కష్టం వచ్చింది, నా పూర్వ కర్మపు యొక్క ఫలితం, నేను చేసుకున్న పాపాలు నాకు దాని ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. కాకపోతే ఈ సమయంలో నాకు ఇది ఒక అవకాశం భగవంతుడిని ప్రార్థించుకోవడానికి. కాబట్టి ఇలా ప్రార్థించుకోవడానికి భగవంతుడికి శరణాగతి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి నా ధన్యవాదాలు అని ఎవరైతే ఈ భావనతో భగవంతుడికి భక్తి చేసుకుంటారో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళ భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం అనేది వాళ్ళ జన్మ హక్కు అని ఇక్కడ మన భాగవతంలో చెప్పారనమాట. సో ఇది గజేంద్రుడి విషయంలో మీరు చూడొచ్చు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని ఆరాధించుకున్నాడు, ప్రార్థించుకున్నాడు రక్షించమని, ముక్తి ఇవ్వమని. భగవంతుడు ఆయన్ని వెంటనే వచ్చి రక్షించి ఆయనకు ముక్తి ప్రసాదిస్తారు. సో లాస్ట్ శ్లోకంతో కంక్లూడ్ చేద్దాము ఈ యొక్క అధ్యాయం. తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య సగ్రాహమాశు సరస కృపయోజ్జహార గ్రాహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమోముచదుచ్చిర్యా ఉచ్ఛ్రియణ. ఆ విధంగా గజేంద్రుడిని అటువంటి బాధాకరమైన పరిస్థితిలో చూసిన తర్వాత ఆ భగవంతుడు హరి వెంటనే గరుడు మంతుడి వాహనం నుంచి ఆయన కిందికి దిగి ఆయన యొక్క అసీమ కృప ద్వారా ఆ యొక్క ఏనుగుని, గజేంద్రుడిని లాగాడనమాట నీళ్ళ నుంచి బయటికి. ఆ మొసలితో సహా ఇద్దరిని కలిపి బయటికి లాగేశాడు నీళ్ళల్లోంచి. అప్పుడు అందరి దేవతల సమక్షంలో అందరూ చూస్తుండగానే భగవంతుడు ఆ మొసలి యొక్క తలకాయ కట్ చేసేసారు అనమాట. ఆ శరీరం నుంచి సపరేట్ చేసేసారు మొసలి యొక్క నోటిని. తద్వారా ఆయన సుదర్శన చక్రం ద్వారా తద్వారా ఆయన గజేంద్రుణ్ణి రక్షించారు. ఈ విధంగా గజేంద్రుణ్ణి రక్షించారు మొసలి యొక్క బారి నుంచి. సో దీని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, భగవంతుడు ఏం చెప్తాడు అనే విషయాలు మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను నిలిపివేస్తున్నాను. సో చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఉంటాను ఇక్కడే, ఈరోజు ఇక్కడే నిలిపివేస్తున్నాను. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జయ, సమవేత భక్త వృంది కీ జయ, దయ గౌ సీతనాథ్ ప్రేమ.